ఎక్కడ ఒక లీకేజ్ వచ్చినా ఒక లీకేజ్ కనబడితే 1 లక్ష తగ్గిస్తా ఒక లీకేజ్కి ఒక క్రాక్ కనబడితే ఇంకో 1 లక్ష తగ్గిస్తా ఎన్ని క్రాక్లు కనబడితే అన్ని లక్షలు తగ్గిస్తాను ఓపెన్గా చెప్తున్నాను అంటే మీరు ఒక 5 ఇయర్స్ వరకు మినిమం వారంటీ ఇవ్వగలుగుతారా సార్ 100%. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు విఆర్కే ప్రాపర్టీస్. నా పేరు వినయ్ అండి. ఈరోజు ఫ్రెండ్స్ మన నాగోల్కి దగ్గరలో అతి దగ్గరలో కేవలం 3.5 కిలోమీటర్స్ డిస్టెన్స్లో ఉన్న ఫ్రెండ్స్ మనం వచ్చేసి ఫ్రెండ్స్ 150 స్క్వేర్ యార్డ్స్లో నార్త్ వెస్ట్ కార్నర్ ఉన్నటువంటి హౌస్ చూడడానికి వచ్చామండి. ఇది వచ్చేసి మనకి హనుమాన్ నగర్లో ఉంటుంది. అలాగే ఫ్రెండ్స్ మెయిన్ రోడ్ నుంచి కూడా చూసుకుంటే మనకి వాకబుల్ డిస్టెన్స్ ఉంటుంది. ఇది వచ్చేసి ఫ్రెండ్స్ డైరెక్ట్ మనము ప్రమోషనల్ వీడియో చేస్తున్నాం, బిల్డర్ నంబర్ అనేది ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి మీరు ఏ డౌట్ ఉన్నా కూడా సార్కి ఎప్పుడైనా కూడా మీరు కాల్ చేసుకోవచ్చు. ఒకవేళ విజిట్ చేయాలనుకుంటే ఫ్రెండ్స్ సార్ కూడా మీకు లొకేషన్ కూడా సెండ్ చేయడం జరుగుతుంది. అలాగే ఫ్రెండ్స్ ఇంకేమైనా డౌట్స్ ఉన్నా కూడా మీరు ఎప్పుడు కూడా సార్కి కాల్ చేయవచ్చు. ఈ కన్స్ట్రక్షన్ ఎలా ఉంటుంది ఏంటన్నది కూడా టోటల్ కూడా మీకు వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. వీడియో అనేది చివరి వరకు చూడండి. ఇది ఒక ప్రమోషనల్ వీడియో కాబట్టి ఫ్రెండ్స్ ఇక్కడ ఎవరు కూడా కమిషన్ అనేది కూడా ఎలాంటిది కూడా పే చేయాల్సిన అవసరం లేదు. డైరెక్ట్ బిల్డర్ నెంబర్ ఇస్తున్నాను కాబట్టి. అలాగే ఫ్రెండ్స్ ఎవరైనా మీ యొక్క ప్రాపర్టీ కూడా సేల్ చేయాలనుకుంటే మన ఛానల్లో కేవలం 2000 రూపీస్కే ప్రమోషన్ అనేది కూడా చేయడం జరుగుతుందండి. హైదరాబాద్ సరౌండింగ్లో ఎక్కడ ఉన్నా కూడా. ఇప్పుడు వీడియోలోకి వెళ్ళి మీతో ప్రాపర్టీ యొక్క డీటెయిల్స్ సార్ నుంచి తెలుసుకుందామండి. సార్ నమస్తే సార్. నమస్తే సార్. మీ పేరు సార్? నా పేరు బ్రహ్మాజీరావు అండి. బ్రహ్మాజీరావు సార్. ఇప్పుడు మనకి ప్రాపర్టీస్ మీ ఇక్కడ 2 ప్రాపర్టీస్ ఉన్నాయి. నేను మీరు రాకముందు నేను వాచ్మెన్ తోట కూడా కనుక్కున్నాను ప్రాపర్టీస్ ఎట్లా ఉన్నాయి ఏంటిది అన్నది. ఫుల్ డీటెయిల్స్ కూడా వాచ్మెన్ మీరు రాకముందు కూడా నాకు డీటెయిల్స్ చెప్పారు. కానీ మీ నోటి నుంచి మన ప్రేక్షకులకు కూడా కొంచెం చెప్పండి సార్. ఎందుకంటే నాకు చాలా వర్త్ అనిపించింది. కన్స్ట్రక్షన్ మాత్రం చాలా బ్రహ్మాండంగా కట్టారు సార్. ప్లస్ మనకు అడ్వాంటేజ్ ఏంటంటే సార్ మనకి 45 ఫేజింగ్ ఉంది కాబట్టి వెంటిలేషన్ కూడా చాలా బాగుంది. అవును సార్. చెప్పండి సార్. ఇప్పుడు మనకి ఇక్కడ 2 ప్రాపర్టీస్ ఉన్నాయి. ఏ ఫేజింగ్లో ఉన్నాయి, మనకి రోడ్స్ కానీ ఇక్కడ హైలైట్స్ కీ పాయింట్స్ ఏమున్నాయని మీ నోట్ నుంచి కూడా చెప్పండి. షూర్ అండి. ఫస్ట్ ఏమో 150 గజాలది G+2 అండి. ఇది వచ్చేసి మనకి G+1 సారీ G+2 పెంట్ హౌస్ అండ్ లిఫ్ట్ కూడా కంప్లీట్ పెంట్ హౌస్కి ఇచ్చాను. ఇక్కడ ఫంక్షన్ ఏమైనా మళ్ళీ మెట్లు లేకుండా అట్లా చేశానండి. ఇంకోటేమో 120 యార్డ్స్ G+1 పెంట్ హౌస్ అది వెస్ట్ ఫేస్. దాంట్లో లిఫ్ట్ ఉందా సార్? దాంట్లో లిఫ్ట్ లేదండి. ప్రొవిజన్ మాత్రం ఉంది కానీ లిఫ్ట్ లేదు. ప్రొవిజన్ మాత్రం బట్ మీరు అక్కడ పెట్టుకోవచ్చు. ఈ 150 గజాలు ఇల్లేమో ఇది G+2కి సైజు 45 రోడ్ సైజు. అంటే ఇది 40 ఫీట్ రోడ్ అండి. ఇది ఇప్పుడు మనకి అక్కడ రోడ్ ఉంది కదా సార్, అది ఫారెస్ట్ అండి. అది అంతా కూడా మనకి ఫారెస్ట్ ఆల్మోస్ట్ 1300 ఎకరాల ఫారెస్ట్ అది. ఆ ఫారెస్ట్ వాళ్ళు ఆనుకొని ఈ హనుమాన్ నగర్ 20 ఏళ్ల క్రితం ఇది అన్ని 40 ఇంజనీరింగ్ కాలేజ్ వెళ్ళే రోడ్ ఇలా వెళ్తే శ్రేయస్ ఇంజనీరింగ్ కాలేజ్ 1 కిలోమీటర్ అండి. 1 కిలోమీటర్ ఉంటుంది. ఇదే మెయిన్ రోడ్ వాకబుల్ 5 మినిట్స్ మనం అది. ఓకే, ఇప్పుడు మనకి ఇక్కడికి 5 మినిట్స్ లో వాకబుల్ డిస్టెన్స్ అంతేనండి. ఓకే, మనం బండి మీద వెళ్తే సార్ మనకి 1 మినిట్ అండి. అండ్ ఇంకోటి ఏంటంటే బండ్లగూడ డిపో ఆపోజిట్ బ్రిజి వ్యాలీ ఉంది. బ్రిజి వ్యాలీ వెనకాల ఉన్నాం మనం. ఆ బ్రిజి వ్యాలీ విల్లాస్ వెనకాల మనం ఉన్నాం ఈ హనుమాన్ నగర్. ఓకే, హనుమాన్ నగర్ ఇక్కడంతా 40-30 ఫీట్ రోడ్స్ తోనే చేశారండి. అంటే మనకి మెయిన్ రోడ్స్ 40 ఫీట్, ఇంటర్నల్ రోడ్స్ 30 ఫీట్స్ అండి. అంటే ఇప్పుడు మనకి వెస్ట్ ఫేసింగ్ ఇప్పుడు మనం చూసేటువంటి హౌస్ వచ్చేసి మనకి రోడ్డు లేదు. ఇది కూడా మనకి శాంక్షన్ అయిపోయిందని చెప్పారు. అవునండి. ప్లస్ ఏంటంటే మనకి మెయిన్ రోడ్స్ వచ్చేసి 40 ఫీట్ ఉంది కాబట్టి అండి మనకి చూసుకోవచ్చు ఎంత బ్రాడ్గా విశాలంగా ఉన్నాయో. మనకి మంచి పార్కింగ్ ఏరియా కూడా మనకి కావాలనుకుంటే ఇంటి ముందు కూడా పెట్టుకోవచ్చు అండి. అంత పెద్దగా ఉంది ఎందుకంటే మనకి 45 ఫేజింగ్ ఉంది కాబట్టి. అవునండి. నాగోల్ టు బండ్లగూడ రోడ్డు ఆల్మోస్ట్ డబుల్ రోడ్ చేస్తున్నారండి, డబుల్ ట్రాక్. ఇది భద్రాచలం హైవే కనెక్ట్ చేస్తున్నారు. నెంబర్ 1 120 ఫీట్ల రోడ్, 120 ఫీట్ రోడ్ చేస్తున్నారండి. డబల్ రోడ్డు. ఒక సైడ్ ఏమో ఇక్కడ నుంచి కరెక్ట్గా 10 మినిట్స్లో మనం ఫిల్మ్ సిటీ రోడ్ ఎక్కేవచ్చు. గోరారు. ఓకే, ఇటు గౌరెల్లి కొంచెం దాటితే ఇక్కడ నుంచి గౌరెల్లి ఒక 4-5 కిలోమీటర్స్ ఉంది. ఇక్కడ నుంచి మళ్ళీ వరంగల్ హైవేకి టచ్ అయిపోతుంది. 2 రోడ్డు ఓవర్కి ఎగ్జిట్ నెంబర్ 11కి ఇది కలుపుతున్నారు. అదొకటి. ఫిర్జాదిగూడ రోడ్డుకి ఇక్కడే దీని ఆపోజిట్ ఫిర్జాదిగూడ రోడ్ 100 ఫీట్ రోడ్ పడుతుంది. మూసి నుంచి ఫ్లైఓవర్ వేస్తున్నారు. ఒకప్పుడు ఫిర్జాదిగూడ నుంచి ఇక్కడ రావాలంటే నాగోల్ రావాలంటే డైరెక్ట్ వచ్చేస్తారు ఇక్కడ. ఇది ఒకటి అండి. తర్వాత ఇంటర్నల్ రోడ్స్ అన్ని శాంక్షన్ అయిపోయినాయి. సో ఇది 2 రోడ్ రావడం వల్ల ప్రతి రూమ్ లో గాలి, వెలుతురు, వెంటిలేషన్ ఖచ్చితంగా చాలా బాగా డిజైన్. అయితే మనకి ఇప్పుడు ఇక్కడ వాటర్ ఫెసిలిటీ కూడా వచ్చేసింది సార్. డ్రింకింగ్ వాటర్, మంచి వాటర్ వచ్చిందండి. డ్రైనేజ్ సిస్టమ్ మున్సిపాలిటీలోకి వస్తుంది సార్. ఇది మనకి ఇది పెద్దమరిపేట మున్సిపాలిటీ అండి. ఓకే, సరూర్ నగర్ రిజిస్ట్రేషన్ ఆఫీస్. సరూర్ నగర్ ఆఫీస్ కానీ పెద్దమరిపేట మనకి మున్సిపల్ ఆఫీస్ అండి. అండ్ ఇంకోటి ఏంటంటే నేను ఈ కన్స్ట్రక్షన్ గురించి చెప్పాలంటే డే 1 నుంచి అసలు నేను డైలీ టిఫిన్ బాక్స్ తెచ్చుకుంటాను. ఇక్కడే వర్కర్స్తో పాటు ఉంటాను. ఎందుకంటే వర్కర్స్ వాళ్ళు ఎక్కడెక్కడ మిస్టేక్ చేస్తారు కన్స్ట్రక్షన్లో అయినో నాకు బాగా తెలుసు. అక్కడ మంచి మెటీరియల్ తెచ్చినా కూడా సార్ వాళ్ళు మిక్సింగ్ కూడా ప్రాపర్గా చేయరు కొన్ని సందర్భాలు. అవునండి, చేయరు. ఎందుకంటే వాళ్ళు ఏదో అలా కలిపేసి ప్లాస్టర్ చేయాలని అలా వేసి కట్టుబడి చేయాలని అక్కడే చాలా మిక్సింగ్ దగ్గరే ఉంటుంది. నేను డే 1 నుంచి ప్రతిదీ ఒక వీడియో పెట్టుకుంటా. అంటే సపోజ్ బ్లాంక్తో వస్తారు, వాళ్ళు ఇల్లు ఏం వాడారు ఏంటి తెలీదు.
సో దాని గురించి నేను ఏం చేస్తానంటే అసలు బోర్ ఎలా పడింది, వాటర్ ఎంత డెప్త్లో పడింది, ఒక వీడియో వాటర్ ఎలా వచ్చింది, ఇది ఒక వీడియో. తర్వాత బేస్మెంట్ నేను ఎలా వాడాను, ఎట్లా చేశాను బేస్మెంట్ అంటే మనకి పుడింగ్ల నుంచి ఎంత లోతుంది అది చేసుకుంటానండి, వీడియో పెట్టుకుంటా ఫుటేజ్. అలాగే స్టీల్ స్ట్రెంత్ ఎంత ఇచ్చాను, ఎన్ని రాడ్లు వాడాను, ఒక్కొక్క రాడ్ కెపాసిటీ ఎంత. ఈ ఇంటికైతే నా ఆల్మోస్ట్ 20 mm 60 mm రాడ్స్ వాడానండి. ఆల్మోస్ట్ 4 ఫ్లోర్లు స్ట్రెంత్ కూడా వెళ్ళిపోవచ్చు. అంటే మనకి 2 ఉంది, పెంట్ హౌస్ ఉంది, అవసరం అనుకుంటే ఇంకా పర్మిషన్ తీసుకొని కూడా కట్టుకోవచ్చు, చేసుకోవచ్చు అండి. 3 కట్టుకోవచ్చు, తర్వాత రెగ్యులరైజ్ వస్తే చేసుకోవచ్చు, అట్లా కూడా ఉంది. ఓకే, మేము మాత్రం పర్మిషన్ లోపడి G+2 వేసాను. సో ఇప్పుడు ఎవరైనా ఇల్లు కొంటే ఆ వీడియోస్ మొత్తం ఇచ్చేస్తాను. అంటే నేను స్టార్టింగ్ నుంచి ఎలా దీన్ని కన్స్ట్రక్ట్ చేశాను, ఎర్రిటికి కన్స్ట్రక్షన్ ఎట్లా, అవునండి, పెద్ద ఇటుకు వాడామా, ఎర్రిటికి వాడామా, తర్వాత మెటీరియల్ ఏం వాడాను, స్టీల్ ఏం వాడాను, అంత వీడియో పరంగా పెట్టుకుంటా ఫుటేజ్. మీరు కూడా చూసుకోవచ్చండి. సార్ మీకు కావాలనుకుంటే కనుక మీరు వచ్చి మీకు హౌస్ కనుక చూసుకున్నట్టయితే మీకు టోటల్ ఫుటేజ్ కూడా ఇస్తారు. మీరు ఎట్లా అంటే ఇప్పుడు అయితే మీకు పైన జరిగింది కనబడుతుంది కానీ లోపల ఇంటర్నల్గా ఏం వాడినారు అనేది తెలియదు కాబట్టి మీకు కూడా ఒక క్లారిటీ గురించి సార్ అనేది మీకు టోటల్గా అంటే మనకి పునాదుల కానించి మొదలుకొని ఏం స్టీల్ వాడినరు, ఏం ఇసుక వాడినరు, కన్స్ట్రక్షన్ ఎలా జరిగింది, మెటీరియల్స్ ఏందనేది టోటల్ కూడా మీకు సార్ అనేది మీకు వీడియోలో రూపంలో కూడా చూపించడం జరుగుతుంది. మీరు చూసుకున్నాకనే మీకు నచ్చితేనే మీరు సిట్టింగ్ కూడా రావచ్చు. 70-80 వీడియోస్ ఉంటాయి. మెయిన్ ఏంటంటే కన్స్ట్రక్షన్లో ఎవరికైనా అసలు ఇంపార్టెంట్ ఏంటంటే మెయిన్ బిల్డింగ్ క్రాక్స్ రాకూడదు. అవును సార్, నెంబర్ 1 పాయింట్ ఇది. అక్కడ నేను కేర్ తీసుకుంటా, ఎలా క్రాక్స్ రాకూడదు, ఏం చేస్తే క్రాక్స్ రాలేదు, నెంబర్ 1 అది. నెంబర్ 2 లీకేజీలు. అవును సార్, ప్లంబర్ లీకేజ్ చేస్తాడు, అవును, వాడు ఎక్కడ చేస్తాడో అది నేను అందుకే వాడు కొనుక్కొని ఇవ్వను, ఛాన్స్ ఇవ్వను. ప్లంబింగ్ ప్లంబింగ్ అంతా అంటే ఏంటంటే ఏది అంటారు, పైప్స్, శానిటరీ, ఆశీర్వాద్ అండి, దానికి కూడా వీడియో అంతా ఉంటుంది. ఆశీర్వాద్ వాడనది. సిమెంట్, KCP, అల్ట్రాటెక్ అండ్ శాండ్ అదే ఇంతకుముందు చెప్తున్నాను చూడండి, స్లాబ్లు వేసేటప్పుడు శాండ్ వేస్తున్నారా, డస్ట్ మిక్స్ చేస్తున్నారు, అది కూడా వీడియో ఉంటుంది. అది అలా లిఫ్టింగ్ స్లాబ్లు వేసేటప్పుడు కూడా నేను ఇదే ఏది మన రెడీ మిక్స్ ఉంటుంది చూడండి, అసలు తెలియదు. అవును, సో అది అస్సలు ఇదేమనండి, మాన్యువల్గానే కలిపించి మాన్యువల్ మిక్సింగ్తో చేపించి, సో అది నేను దగ్గర నుంచి చేయించుకుంటా. డే 1 నుంచి నేను ఇక్కడే ఉంటా. ఇప్పుడు చాలామంది 7 నెలలు 8 నెలలు కట్టేరిపోతుంటారు బిల్డర్లు, బట్ అట్లాగా నా సొంతంగా నేను ల్యాండ్ నేను కొనుక్కుంటాను, నేను ఓన్గా, నాకు పని కావాలి. అవును సార్, సో అందు గురించి నేను ఇక్కడే ఉండి పనిలో మనసు తృప్తి కూడా కావాలి. అది అందులో నేను ఎంజాయ్మెంట్ చేసుకుంటా. వర్క్లో వర్కర్స్తో పాటు వాళ్ళ దగ్గర ఉండి బాబు ఇలా కాదు ఇలా దగ్గర మంచి కలపండి, మెటీరియల్ కలపండి అండ్ వాచ్మెన్తో మళ్ళీ నేను వచ్చి ఒకసారి వాచ్మెన్ బిజీ వేరే పని చేసుకుంటే నేను కూడా క్యూరింగ్ కొట్టుకుంటా వాటర్తో. ఎందుకంటే సార్ ఇది కూడా ఒక కీ పాయింట్ సార్, ఎంత మంచి మెటీరియల్స్ వాడినా కూడా వాచ్మెన్స్ క్యూరింగ్ కరెక్ట్ లేకున్నా కూడా ప్రాబ్లం అయిపోతుంది. 100% అండి. అది ఇంకా నిదానం కడతా నేను, అడవాడు చేసేసి కట్టేసి తొందరగా సేల్ పెట్టడం, సొంతంగా కట్టుకున్నట్టు అంతేనండి. మనం ఇప్పుడు మన కష్టం మనకు తెలుసు, తర్వాత వాళ్ళకి గుర్తింపు, డబ్బుకి వాల్యూ అంతే, పైవాడికి తెలుసు. మీ డబ్బుకి మీరు వాల్యూ ఇచ్చి కొనే వాళ్ళ డబ్బు కూడా వాల్యూ ఇచ్చినట్టు ఇది ఆటోమేటిక్ అండి, ఇంకేం లేదు. చూసుకోవచ్చండి, కొంచెం వీడియో లెంత్ అయినా కూడా చూడండి. ఎందుకు మీకు ఇంతసేపు వీడియో తీయడం జరుగుతుందంటే అండి, మంచి ప్రాపర్టీ అండి, మీరు దగ్గర ఉండి కట్టించుకుంటే ఎలా కట్టించుకుంటారో అలా కన్స్ట్రక్షన్ అనేది కూడా చేయడం జరిగింది. ఇప్పుడు మనం లోపలికి వెళ్ళి కూడా మిగతా ప్రాపర్టీ యొక్క డీటెయిల్స్ కూడా చూసుకుందాం. ఇంకొక విషయం అండి, చెప్పండి సార్, ఈ బిల్డింగ్ మొత్తం ఎతికి చూసినా ఎక్కడ ఒక లీకేజ్ వచ్చినా, ఒక లీకేజ్ కనబడితే 1 lakh తగ్గిస్తా, ఒక లీకేజ్కి. ఒక క్రాక్ కనపడితే ఇంకో 1 lakh తగ్గిస్తాను. ఎన్ని క్రాక్లు కనబడితే అన్ని లక్షలు తగ్గిస్తాను. మీరు ఎతికినా కనబడదు. 100% మీరు ఓపెన్ గా చెప్తున్నాను. అంటే మీరు 5 years వరకు మినిమం వారంటీ ఇవ్వగలుగుతారా సార్? 100%. మీకు సార్ కూడా మంచి ఆఫర్ ఇస్తున్నారు. ఒక్క లీకేజ్ కనబడ్డా, ఒక్క సింగిల్ క్రాక్ కనబడ్డా కూడా ₹1,00,000 తగ్గిస్తా అంటున్నారు. క్రాక్ ₹1,00,000 తగ్గిస్తాను. ఎన్ని క్రాక్స్ ఉంటే అన్ని లక్షలు తగ్గినట్టే కదండి. అవును సార్. సో ఎందుకంటే నా వర్క్ మీద నాకు కాన్ఫిడెన్స్. ఇప్పుడు మనకి 150 గజాలలో ఉన్నటువంటి G+2 హౌస్కి వచ్చేసి మనకి ప్రైస్ ఎంత చెప్తున్నారు సార్? సార్ యాక్చువల్ కరెక్టే మీరు అడిగింది. ఎందుకంటే ప్రైజ్ విషయానికి వస్తే ఇది ఒక ప్లాట్ కాస్టు అండ్ కన్స్ట్రక్షన్ 4,500 SFT పడే మొత్తం వచ్చింది. అలా కన్స్ట్రక్షన్ వాల్యూ ఒక ₹2,000 2,200 అట్లా వేసుకున్నా 2,40,000 2,40,00,000 అవుతుంది ఇల్లు. బట్ ఇప్పుడున్న పరిస్థితులు బట్టి అవును కొంచెం మార్కెట్ అందరినీ అనుమానిస్తారు. అవును అవును సార్. సో ఆ నేపథ్యంలో ఇప్పుడు నేను ఇంకా తగ్గి విత్ లిఫ్ట్ కూడా 1,85,000కి ఇద్దామనండి. 1,85,000 ఫిక్స్డా సార్? నెగోషియబుల్? కొంచెం నెగోషియబుల్ చేయాలి ఈ రోజుల్లో. ఎందుకంటే ఇప్పుడు కొంచెం రియల్ ఎస్టేట్ అనేది వాస్తవం చెప్పాలంటే కొంచెం డౌన్. అవును కొంచెం డౌన్ ఉంది సార్. సో అలానే నా బోటి బిల్డర్లు తప్పకుండా తగ్గాలి అమ్ముతున్నారు. అవును సార్. బట్ ల్యాండ్ విషయానికి వస్తే ₹1,000 ఎవరు తగ్గట్లే. అవును
ల్యాండ్ మాత్రం అలాగే ఉన్నారు. ఇవి అమ్మితే వస్తే లాభాలు తగ్గించుకోవడమే తప్పించి అంతేనండి, ఏం లేదు. లాభాలు అసలు ఆశించట్లేదు, తగ్గడం కాదు. లాభాలు లేకపోయినా పర్లేదు, మన కష్టానికి మన డబ్బులు వస్తే చాలని ఇప్పుడు అలా ఫిక్స్ అయ్యే రోజులు ఉన్నాయి ఇప్పుడు నవే డేస్. అయితే ఇలా ఉండదు మార్కెట్. డెఫినెట్గా ఇప్పుడు హైదరాబాద్ మెట్రోపాలిటన్ సిటీయే. అవును సార్. హైదరాబాద్ ఎప్పుడు అన్నపూర్ణ అందరికీ ఇక్కడ ఉన్న సాఫ్ట్వేర్ కంపెనీస్ ఇండియాలో ఎక్కడ లేవు. బెంగళూరుకి మించిపోయింది ఇప్పుడు హైదరాబాద్. సో ఇక్కడ ఇల్లు ఎప్పుడు ఉంటుందండి, రియల్ ఎస్టేట్ అనేది పడిపోదు, జనాభా అలా పెరుగుతుంది. సో డెఫినెట్గా హైప్ అవుతుంది. బట్ ఇప్పుడున్న ఈ నేపథ్యం కానీ ఇది కానీ దీనివల్ల కొంచెం రేట్లు తగ్గి ఇక మేము లాభాలు కూడా ఆశించకుండా ఇవ్వడానికి రెడీ. ఎంత అన్నారు సార్? 1,85,00,000. ఎందుకంటే ఇప్పుడు మీకు మనకి ఎన్ని బ్యాంకులో కూడా లోన్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. హెచ్డిఎఫ్సి, పిఎన్బి, ఎల్ఐసి లోన్స్ అప్రూవల్ చేసింది ఈ ప్రాజెక్టు. ఓకే సార్ వస్తున్నా సార్ 2 minutes బెస్ట్. అయితే హెచ్డిఎఫ్సి, పిఎన్బి, ఎల్ఐసి, హెచ్ఎఫ్ఎల్ ఇవి ఈ ప్రాజెక్ట్ అప్రూవల్ చేసింది. ఇప్పుడు సపోజ్ ఎవరైనా ఇల్లు కొన్నారండి, కొంటే వ్యక్తిగత ప్రొఫైల్ ఒకటి లాగిన్ చేసి ఇచ్చేస్తారు. అలాగే ప్రాజెక్ట్ కూడా వాళ్ళ లీగల్ ఒపీనియన్స్ అవి పెట్టి. ఇప్పుడు ఈ లేఅవుట్ లో ఇప్పుడు మీ ఉన్నటువంటి హౌస్ 2 houses ఏనా సార్? 2 లేఅవుట్ 2 houses అండి. 2 houses. అది సౌత్ పార్ట్, ఇది నార్త్ పార్ట్. ఇది ఈ 2 houses ఈ బ్యాంక్స్ అప్రూవల్ చేసుకుని పెట్టుకున్నాను. ఎందుకంటే వాళ్ళు వచ్చిన వాళ్ళు కొనడానికి వస్తే జస్ట్ వాళ్ళ ప్రొఫైల్ వాళ్ళ రిజ్యూమ్ చూసి ఎలిజిబుల్ కాదా వెంటనే అయిపోతుంది. ముందే వెరిఫికేషన్ అన్నది జరిగిపోయింది. ఈ డాక్యుమెంట్స్ అనేది ఈ బ్యాంకులో ఉంటుంది. ఆ నెంబర్ కొడితే, డాక్యుమెంట్ నెంబర్ కొడితే ఓకే అనుమానాలు ఇది. ఎందుకంటే ఇది క్లియర్ కట్ లేఅవుట్. ఇది వీడియో కొంచెం లెంత్ అయినా ఏమనుకోకండి, ఎందుకంటే సార్ తోట నేను మాట్లాడుతుంటే నాకు కూడా టైం అనేది తెలియట్లేదు, ఏమనుకోద్దండి సార్. ఇప్పుడు మనకి ఇది 150 square yards 1,85,00,000 చెప్పారు. మనకి వెస్ట్ ఫేసింగ్ ఉంది సార్, 120 గజాలు G+1. అదెంత సార్ మనకి ప్రైస్? అది కూడా యాక్చువల్గా అయితే 1,30,000 అని అమ్మాలి సార్. నేను ఇప్పుడు 1,15,000 ఇచ్చేద్దాం అనుకో, ఫిక్స్ 1,15,000 నెగోషియబుల్ సార్ అది కూడా. బట్ అదే చెప్తున్నాను, నెగోషియబుల్ ఎందుకంటే సార్ అడగాలి, ఎందుకంటే ఇది నెగోషియబుల్ చెప్పిన అది చెప్పిరా లేదా అని చెప్పి కస్టమర్స్ కి డౌట్స్ వస్తుంటాయి, కొంచెం అటు ఉంటుంది. అయితే ఏంటిదంటే సార్, ఇప్పుడు మనము బయట నుంచి మొత్తం హౌస్ మొత్తం చూసుకున్నాం కదా, ఇప్పుడు లోపలికి వెళ్ళి ఒకసారి ప్రాపర్టీ ఒక డీటెయిల్స్ కూడా ఒకసారి చూపిద్దాం. షూర్ సార్, మొత్తం అన్ని ఆల్ బెడ్రూమ్ చూపిస్తాను, ఎక్కడ ఏం వాడాను, బాత్రూమ్స్ ఎట్లా ఉంది. కింద కూడా 3 bathrooms ఇచ్చాను. ఎవరైనా విజిటర్స్ వస్తే ఇంట్లోకి వాళ్ళు బాత్రూమ్ ఒక మెట్ల కింద ఒక బాత్రూమ్ ఇచ్చాను అనమాట. అట్లా ప్రతిదీ. ఇప్పుడు మనకి లిఫ్ట్ ప్రొవిజన్ మాత్రం ఉంది సార్. మనకి లిఫ్ట్ కూడా మీరు ఈ 1,85,00,000 నెగోషియబుల్ ప్రైస్ లోనే మీరే లిఫ్ట్ అనేది ఫిట్టింగ్ చేసి ఇవ్వడం జరుగుతుంది. అవునండి, అంతే కదా సార్. ఇప్పుడు లిఫ్ట్ కూడా ఆల్మోస్ట్ ఫ్రేమ్ సివిల్ వర్క్ అయిపోయింది. లోపల ఓన్లీ క్యాబిన్ డోర్లు ఒకటే ఫిట్ చేస్తే సరిపోద్దండి. అవును. సో డిఫరెంట్ ఐ విల్ షో. సార్ ఇప్పుడు మనకి 40 feet రోడ్ ఉంది కదా సార్, మనకి పార్కింగ్ ఇది ఎంత సైజ్ ఉంది? 40 feet రోడ్ ఉన్నా కూడా మీరు ఒక కార్ పార్కింగ్ ఈజీగా చేసుకునేందుకు ఇన్నోవా వచ్చేస్తుండొచ్చు కదా సార్ ఈజీగా? ఫార్చునర్ వస్తుందండి, ఎందుకంటే 20 feet ఇది 21 feet ఉన్నది ఇది. ఓకే, ఇది 11 feet అండి. 11 feet విడ్త్. లిఫ్ట్ అక్కడ ఇచ్చాను సార్. అక్కడ అదే లిఫ్ట్ వచ్చేసి మనకి ఇక్కడ ఉంది. మనకి బ్రాండెడ్ ఉన్నాయి సార్. అంతా సార్ మీకు డబల్ చార్జ్ చేశాను. సో ఎక్కడ అగ్లీకి అక్కడ లేదు, కలర్స్ కానీ టైల్స్ కానీ. ఇప్పుడు మనకి ఇందులో పెండింగ్ వర్క్ ఏముంది సార్? ఇంకా మనకి పెండింగ్ వర్క్ ఏలేదండి, ట్యాప్స్ ఒకటే ఫిట్ చేయాలి. మనకి లోపల పెయింటింగ్ మొత్తము అయిపోయింది, క్లీనింగ్ సెక్షన్ ఉంది అంతే. వాళ్ళు ఆపాను కొంచెం అంతే. ఓకే, ఒక 4 రోజులు వచ్చి అది కూడా క్లీనింగ్ కొంచెం టచ్ అప్ ఉంటే చేస్తారు. మనకి ఇది కింద గ్రౌండ్ ఫ్లోర్ లో మనకి 2 BHK కూడా వచ్చింది కదా సార్. దీనికి మనకి రెంట్ ఎంత వస్తుందో సార్? మనకి ఇక్కడ 15,000 సార్. అంటే ఒక 15,000 పక్కా వస్తుంది. గ్రౌండ్ ఫ్లోర్ కి 15. అవునండి. ఓకే, సో ఇప్పుడు ఇవ్వండి, అదొక బెడ్రూమ్, అదొక బెడ్రూమ్. కింద ఇటు ఆగ్నేయ సైడ్ కిచెన్ ఇచ్చాను, ఈ వైడ్ హాలు, 2 bathrooms, బయట ఒక బాత్రూమ్ ఇచ్చానండి. ఓకే, ఎవరైనా విజిటర్స్ వస్తారు టోటల్ బిల్డింగ్ కి, జస్ట్ టెంపరీ విజిటర్స్ వస్తారు, వాళ్ళు ఇంట్లో వెళ్లకుండా యాక్సెస్ తీసుకోకుండా బాత్రూమ్ మెట్ల దగ్గర ఒకటి ఇచ్చేసాను. స్నానం ప్లస్ బాత్రూమ్ 2 ఉన్నాయి. ఓకే, చూసాను. ఇప్పుడు మనం పై ఫ్లోర్కి వెళ్ళి సార్ ఒకసారి అది కూడా చూసుకుందాం. మనకి G+2 హౌస్ అని చెప్పుకున్నాం కదండి, మనం ఓన్లీ ఫస్ట్ ఫ్లోర్ చూద్దాము. సెకండ్ ఫ్లోర్ యాస్టీస్గా ఉంటుంది, తర్వాత మనం పెంట్ హౌస్ చూసుకుందామండి. సో ఫ్రెండ్స్, ఇంతకుముందు మనం ఫస్ట్ ఫ్లోర్కి వస్తామని చెప్పుకున్నాం కదండి, యాక్చువల్గా మనం సెకండ్ ఫ్లోర్కి వచ్చాము. ఈ సెకండ్ ఫ్లోర్ వచ్చేసి ఫ్రెండ్స్ ఓనర్స్ గురించి అని చెప్పి డిజైన్ అన్నది చేయడం జరిగింది. 2 కూడా సిమిలర్ ఉంటాయి ఫ్రెండ్స్. కాకపోతే ఏంటంటే మనకి ఉత్తర ఈశాన్యంలో దానికి డోర్ వస్తుంది, దీనికి స్లైడింగ్ డోర్ వస్తుంది ఫ్రెండ్స్. ఎందుకంటే ప్రైవసీ గురించి మనకి ఇక్కడ గ్రిల్స్ కూడా ఫిట్ చేయడం జరిగింది. ఫస్ట్ ఫ్లోర్ వచ్చేసి ఫ్రెండ్స్ మనకి రెంటల్ పర్పస్, సెకండ్ ఫ్లోర్ వచ్చేసి ఓనర్ పర్పస్, అంతే కదా సార్? అంతే అండి. గ్రౌండ్ ఫస్ట్ రెంటల్, పైన పెంట్ హౌస్ కూడా రెంటల్. ఓకే, ఇక్కడ ఓనర్స్ ఎక్కువ హైట్ లో ఉండడానికి ఇష్టపడతారు కాబట్టి సెకండ్ ఫ్లోర్ ని కొంచెం పీస్ఫుల్ ఉంటుంది, డిస్టర్బెన్స్ ఉండదు హైట్ లో ఉంటుంది. అయితే మనకి బాల్కనీ కూడా చూసుకోవచ్చు అండి, చాలా విశాలంగా రావడం జరిగింది. టోటల్ కూడా సరే ఇది మనకి యాంటీ స్లిపరీ టైల్స్ కదా సార్? యాంటీ స్కిడ్ టైల్స్ అండి, ఎందుకంటే ఖచ్చితంగా బయట రెయిన్ వాటర్ ఉండొచ్చు, అవును, అప్పుడు కడుక్కుంటారు. సో యాంటీ స్కిడ్ వేసాను.
ఒకవేళ లోపల పూజలు ఫంక్షన్లు అయినా సరే 20 చైర్లు ఖచ్చితంగా పడతాయండి. 20 చైర్లు పడతాయండి, అంత వైడ్ ఉంది. అంటే ఇవ్వండి, ఈ మెట్లు రాగానే లిఫ్ట్ ఇచ్చాను. లిఫ్ట్ పక్కనే మెయిన్ ఎంట్రన్స్ అండి. ఇది ఇప్పుడు మనకి మెయిన్ డోర్ వచ్చేసి మనకి టేక్ వుడ్ సార్ టోటల్ కూడా? ఇండియన్ టేక్ అండి, ఇది కూడా టేకే. ఇది టేకే, మొత్తం టేక్ వుడ్. క్రాక్స్ రావడం కానీ ఏమి ఉండదండి, ఎందుకంటే న్యాచురల్ పాలిష్ చేశాను. కొంతమంది డార్క్ పాలిష్ చేస్తారు. సో న్యాచురల్ పాలిష్ అండి. లోపల చౌకట్లు అంతా టేకే వాడానండి. అయితే మనకి ఇప్పుడు బాల్కనీ ఏరియా ఎంత ఉంది సార్? ఇది విడ్త్ లెంత్ ఇది ఆల్మోస్ట్ 21-22 ఫీట్ ఉంటుందండి. 11/22 ఫీట్ ఉంటుంది. 11/22. ఎందుకంటే పిల్లలు ఆడుకోవడానికి మొక్కలు పెట్టుకోండి, కొంచెం ఈ బాల్కనీలో ఎక్కువసేపు ఉంటారు. టైం ఎక్కువ ఓన్లీ బెడ్రూమ్. ఈవినింగ్ టైంలో కూడా మంచిగా టీ టైంలో కూడా కూర్చోవచ్చు, హ్యాపీగా కూర్చోవచ్చు. మనకి సీలింగ్ వచ్చేసి ఇస్తానండి, జూలో పాయింట్ ఇస్తున్నాను, ఇక్కడ ఇస్తున్నానండి, యాంగిల్ ఫిట్ చేస్తున్నాను. ఇలాంటి చిన్న చిన్న ఉన్నాయి. ఇంకా ఏమైనా చిన్న చిన్న మార్పులు ఏమైనా కావాలన్నా కూడా కస్టమర్స్ కి చేసిస్తాం తప్పదు కానీ. ఇక్కడ చూడండి, అంత పీస్ఫుల్ రోడ్ కనబడుతుంది, వాకబుల్. అవును సార్. సో ఈ రోడ్ ఇప్పుడు భద్రాచలం హైవే కనెక్షన్ డబల్ రోడ్ చేస్తారు. ఇప్పుడు వెహికల్స్ అన్ని వెళ్ళేటి అది ఇప్పుడు రైట్ నో 60 feet 120 to 150 feet డబల్ రోడ్ చేస్తున్నారు. ఇప్పుడు కూడా ఈ వెహికల్స్ అంతా ఇక్కడికి వెళ్ళి దగ్గరనే విజయవాడ హైవేకి వెళ్తాం. పెద్దంబర్పేట కనెక్టివిటీ వరంగల్కి జస్ట్ ఇక్కడ నుంచి 14 కిలోమీటర్ అది గట్కేసారు. ఫిల్మ్ సిటీ రోడ్ అయితే ఓవరాల్ 12 to 15 minutes వెళ్ళిపోవచ్చు. అవును సార్. సో అది నేను కరెక్ట్ 15 నిమిషాల నుంచి ఇప్పుడు నేను వచ్చింది అదే రోడ్ నుంచి 15 minutes లో వచ్చేసాను. మనకి నాగోల్ వచ్చేసి 3.5 ఉంది. అంతే 3.5 హార్డ్లీ మనకు ఒక 10 minutes కూడా పట్టదు. ఇప్పుడు సీలింగ్ కూడా చూసారు మీరు, ఇప్పుడు అంతా ప్రొఫైల్ లైట్ ఫ్యాషన్. అవును, ప్రొఫైల్ లైట్స్ వస్తాయి. ప్రొఫైల్ లైట్స్ నైట్ పూట చాలా ఇది లైటింగ్ కూడా మంచిగా ఉంటుంది సార్. నైట్ వామ్ ఉంటుంది. వైట్ లైట్స్ ఎక్కువ కాకుండా లైట్ వామ్ వైట్, న్యాచురల్ వైట్, న్యాచురల్ వామ్ వైట్ అంటారు. మళ్ళీ వామ్ వైట్ ఏంటంటే ఎక్కువ రెడ్డిష్ ఉంటుంది, ఎల్లోయిష్ ఉంటుంది. ఇప్పుడు లైట్ ఎల్లోయిష్ వాడానండి. అవును సార్. సో లోపల కూడా అదే వాడాను. రెండు కమన్ ఇది సోఫా ఇక్కడ వేసుకోవచ్చు. ఓకే, వాస్ ప్రకారం కూడా ఇటే ఉంటుంది సోఫా. అవును, ఎల్ షేప్ సోఫా వేసుకోవచ్చు. అవునండి. ఇది వచ్చేసి మనకి టీవీ, ఇది టీవీ యూనిట్ కోసం అండి. సో ఫ్రెండ్స్, ఇంతకుముందు మనం వచ్చాం కదా, ఇప్పుడు మనం వచ్చినటువంటి సింహద్వారం వచ్చేసి మనకి తూర్పు ఈశాన్యంలో ఉంటుంది. ఇంతకుముందు మనం చెప్పుకున్నాం కదండి స్లైడర్ డోర్స్ అనేసి. ఇది వచ్చేసి మనకి ఉత్తర ఈశాన్యంలో ఉంటుందండి. చూసుకోవచ్చు, మనకి విత్ మెష్తో కూడా రావడం జరిగింది. గ్లాస్ ఫిట్టింగ్ కూడా ఉంటుందండి. ఫ్రెంచ్ డోర్ ఇచ్చా కదా, సేఫ్టీ ఉండాలి కదా మరి. అవును. సో దాని గురించి స్టీల్ ఇచ్చాను. స్టీల్ కూడా మంచి క్వాలిటీ ఉంది సార్. మనకి ఇది వచ్చేసి ఫ్రెండ్స్ మనకి ఉత్తరం వైపు ఉన్నటువంటి గల్లీ. ఇది చూసుకోవచ్చు, మనకి ఇది నార్త్ వెస్ట్ కార్నర్ కాబట్టి మనకి హౌస్ వచ్చేసి వెంటిలేషన్ కూడా చాలా బాగుంటుంది. అలాగే మనం వాయువ్యంలో కూడా ఒకసారి వాష్రూమ్ ఉంది, అది కూడా చూసుకున్నామండి. వాయు సైడ్ ఎందుకంటే చాలా వాస్తు అవసరం అండి, ప్రతి చోట వాస్తు అనేది ఇంపార్టెంట్. ఇప్పుడు వాయువు మనం కంప్లీట్ బంధించుకోండి, నిర్బంధం చేయకూడదు. సో అందుకే ఇది ఓపెన్ ఎయిర్ గా ఇచ్చాం. వాయువు అనేది వాయువు స్థానం కాబట్టి మనకు కొంచెం ఓపెన్ అనేది ఉండాలి. ఇక్కడ ఎవరైనా గెస్ట్లు ఎవరైనా వచ్చినప్పుడు ఇది వచ్చేసి మనకి ఇండియన్ స్టైల్లో ఉంటుందండి. అలాగే టైల్స్ యొక్క డిజైన్ కూడా చూసుకోవచ్చు. ఇటు సైడ్ ఒక బాత్రూమ్ ఉంది. అయితే మనకి బాత్రూమ్స్ వచ్చేసి సార్ మనకి 2-way కూడా మనకి ఇది ప్రొవిజన్ 2-way ఎంట్రన్స్ ఇచ్చాం. అవును, 2 entrances ఉంటాయి. అది కూడా మనం ఒకసారి చిల్డ్రన్స్ బెడ్రూమ్ నుంచి కూడా ఒకసారి చూసుకున్నాం. ఇప్పుడు మనకి బయట ఈ అవుట్ సైడ్ వాల్స్ అన్ని కూడా మనకి ఎంత సార్ మీరు వాడింది? ఎంత ఇంచెస్ అది? 9 inch వాల్ అండి. టోటల్ అవుటర్ పోర్షన్ మొత్తం కూడా 9 inch వాల్ అండి. మీకు చూపిస్తాను అది కూడా. సో ఫ్రెండ్స్, ఇప్పుడు మనం హాల్ కూడా చూసుకున్నాం కదా, ఇప్పుడు ఒకసారి డైనింగ్ ఏరియా కూడా చూసుకుందామండి. ఇవ్వండి, ఇది డైనింగ్ ఏరియా, ఇది ఓపెన్ కిచెన్. ఇదంతా కూడా మనం ఇంతకుముందు చెప్పుకున్నాం కదండి 9 inches వాల్ అని మనం చూసుకోవచ్చు. వాల్ డెప్త్ చూడండి, ఆల్మోస్ట్ 9 inch వాలే కానీ 14 inches. అవును, ఎందుకంటే కరీంనగర్ బ్రిక్ వాడాం కాబట్టి ఆ డెప్త్ అంత ఉన్నది చూడండి. ఆల్మోస్ట్ 6 feet ఇది. వెంటిలేషన్ కావాలి, వెంటిలేషన్ ఉండాలి. యాక్చువల్గా మనం లైట్స్ వాడినామండి. ఇది మనకి కార్నర్ కి బిట్ కాబట్టి వెంటిలేషన్ కూడా చాలా బాగుంటుంది. ఒకసారి సీలింగ్ కూడా చూసుకుందాము. ఈ డైనింగ్ ఏరియాలో ఫ్రెండ్స్ మనం చూసుకుంటే 8 seater డైనింగ్ టేబుల్ అయితే ఈజీగా వచ్చేస్తుందండి. మనకి ఇక్కడ క్రాకరీ యూనిట్ కూడా చూసుకోవచ్చు. ఆల్మోస్ట్ డైనింగ్ ఇది 10/10 ఉన్నదండి. ఇక్కడ మనకి సర్వింగ్ కూడా మనకి ఎక్స్టెన్షన్ ప్లాట్ఫామ్ వచ్చిందండి. ఒకసారి సెల్స్ కూడా చూసుకున్నాము. కబోర్డ్ చేసుకున్న డిస్ప్లే 8 channel వస్తుంది, చేసుకోవచ్చు. కబోర్డ్స్ ఈజీగా చేసుకోవచ్చు. మోడర్న్ కిచెన్ కూడా అనుకూలంగా ఉంది. ఈ మాస్టర్ బెడ్రూమ్ కూడా చూసుకోవచ్చు అండి, చాలా విశాలంగా వచ్చింది. ఎక్కడ కూడా మనకి లైటింగ్ అనేది వాడలేదండి. అది ఎందుకనేది కూడా నేను చెప్తాను. మనకి ఇది ఎంత సార్ మనకి విడ్త్ లెంత్? ఇది 11/18 అండి. ఇక్కడ మీరు బెడ్ వేసుకున్నా కూడా ఫ్రెండ్స్, కింగ్ సైజ్ బెడ్ వేసుకున్నా కూడా ఇంకా చాలా స్పేస్ కూడా మిగులుతుంది. అలాగే ఇక్కడ చూసుకోవచ్చు అండి, తూర్పు ఆగ్నేయ వైపు మనకి విండోస్ అండ్ సెల్స్ కూడా రావడం జరిగింది. తెలిస్తే చల్లటి గాలి. పడవ నైరుతి వైపు మనకి వెస్ట్ సైడ్ కూడా మనకి రోడ్ కాబట్టి అండి మనకి వెంటిలేషన్ బాగుంటుంది. ప్లస్ ఏంటంటే అండి మనకి ఎయిర్ ఫ్లో కూడా చాలా బాగుంటుంది. ఇక్కడ కూడా చూసుకోవచ్చు అండి మనకి మీరు చూసుకోవచ్చు అండి సీలింగ్ అనేది లేదు. అది ఎందుకనేది కూడా సార్ని అడుగుదామండి.
ఇక్కడ చూసుకోవచ్చు మనకి దక్షిణ నైరుతిలో కూడా మనకి పెద్ద సైజులో విండో అనేది ఇచ్చారండి. ఇది కూడా మనకి స్లైడర్ విండో 6x4 అండి. కట్టలు వేసుకుని అందం కనబడుతుంది. అవును, ఇట్లా అందుకే వైడ్ ఇచ్చాం. మనకి నైరుతిలోనే ఈ వెంటిలేషన్ ఉందంటే అండి హౌస్ మొత్తం కూడా వెంటిలేషన్ అన్నది కూడా చాలా బాగుంటుంది. సార్ ఇప్పుడు చెప్పండి సార్, మీకు సీలింగ్ ఎందుకు చేయలేదో అది చెప్పండి. ఎస్ సార్, ఇప్పుడు దానికి క్లారిఫికేషన్ అంటే నేను ఆలోచించేది ఫాల్ సీలింగ్ ఆల్మోస్ట్ ఫీట్ పైగా అంటే 15 ఇంచులని డౌన్ చేస్తాను. ఎందుకంటే ఛానల్ కొట్టుకోవడానికి ప్లేస్ కావాలి. సో ప్యాక్ అయిపోతుంది. మనకి ఇవాళ అంతా ఆక్సిజన్ చాలా అవసరం. గాలి వెలుతురు మన జీవించడానికి చాలా అవసరమైన రెండు, గాలి వెలుతురు. ఈ రెండు లేకపోతే ఇంక లేదు, మనుగడ లేదు. సో దాని గురించి నేను బెడ్రూమ్ మాత్రం, ఎందుకంటే ఎక్కువ స్పెండ్ చేసేది బాల్కనీ హాల్లో ఎక్కువ ఉంటారు మోస్ట్ ఆఫ్ ఆల్. బెడ్రూమ్కి వచ్చేసరికి కొంచెం గాలి బాగా ఉండాలి. ఇది ఎంత ఫీట్ ఉంది సార్ మనకి? గ్రౌండ్ స్లాబ్ 11 ఫీట్లు ఇచ్చారండి. 11 ఫీట్లు ఉంది, చూసుకోవచ్చండి. ఫ్యాన్ తిరిగినా మనకి ఎక్కువ ఇది ఉండదు, గాలి ఫ్రీగా సర్క్యులేషన్ కావాలి. నేను ఫాల్సింగ్ బెడ్రూమ్ ఇవ్వలేనండి, ఎక్కడే ఉన్నాను. సో అది చేసుకోవాలి, వాళ్ళ ఇష్టం అది. కానీ అదే సమయం చిన్న ఎక్స్ట్రా ఛార్జ్ ఉంటుంది. ఒకవేళ కస్టమర్ నాకు ఖచ్చితంగా కావాలంటే నేను వర్కర్స్ చేపిస్తాను. ఓకే. ఇంకోటి అండి, ఇప్పుడు మన వీడియో తీసేటప్పటికి ఆల్మోస్ట్ 12:30-1 వస్తుందండి. ఇక్కడ చూసుకోవచ్చు మనకి వెంటిలేషన్ కూడా బాగుంది, ప్లస్ ఏంటంటే అండి ఎయిర్ ఫ్లో కూడా బాగుంది. కాబట్టి మాకు చెమట అన్నది కూడా లేదండి. 2 ఫ్లోర్స్ పైకి వచ్చామండి. అయినా కూడా మనకి వెంటిలేషన్ బాగుంది. ఇప్పుడు మీరు అన్నట్టు గాలి వెళ్తున్న ఆ రెండు కూడా సమృద్ధిగా ఉన్నాయి సార్. ఫ్యాన్ కూడా అవసరం లేదు, గాలి వస్తుంది చూడండి. ఫ్యాన్ కూడా ఎందుకు అవసరం లేదంటే అండి మనకి 11 ఫీట్లు ఉంది కాబట్టి స్లాబ్ మనకి ఆ హైట్ ఎక్కువ ఉండడం వల్ల ఏమవుతుందంటే అండి మనకి ఎయిర్ ఫ్లో ఉండడం వల్ల మనకి ఫ్యాన్ కూడా ఎక్కువ అవసరం కూడా లేదు. కాబట్టి సమ్మర్లో మాత్రం ఇక తప్పదు అనుకోండి. కానీ ఈ మూమెంట్లో మాత్రం మనకి ఫ్యాన్ కూడా వేసుకోవాల్సిన పని లేదండి. చల్లగా ఉంది హౌస్ వచ్చేసి. ఇప్పుడు ఒకసారి మాస్టర్ బెడ్రూమ్లో ఉన్నటువంటి మన వాష్రూమ్ కూడా ఒకసారి చూసుకుందామండి. వెస్టర్న్ స్టైల్లో ఉంటుంది, అలాగే స్టైల్స్ కూడా చూసుకోవచ్చు. ఏసీ కూడా అన్నిటికీ వైరింగ్ ఇచ్చారండి. కొంతమంది ఆప్షన్ వదిలేసి వెళ్ళిపోతారు, బెడ్రూమ్కే ఇస్తారు. బట్ నేనేం చేశానంటే హాల్లో ఏసీ వైరింగ్ ఇచ్చాను. అండ్ బెడ్రూమ్ ఇదిగోండి ఆల్మోస్ట్ ఇప్పుడు వైరింగ్ ఉంది. ఆల్రెడీ మనకి ఏసీ ఫిట్ చేసుకున్నా కూడా అండి మన వాల్ అనేది డ్యామేజ్ కాకుండా ఉండేందుకు సార్ పాయింట్ కూడా ఇవ్వడం జరిగింది. అవుట్లెట్ ఈ పైపులో ఇచ్చేస్తే సరిపోతుంది. అదే అవుట్లెట్ రావడం వల్ల ఏంటిదంటే మనకి డ్యామేజ్ కూడా చేసుకోవాల్సిన పని లేదు. ఎందుకంటే సార్ ఇయర్ చాలా మంది ఎక్కడ కూడా ఇయర్ ఎవరండి తర్వాత అదే చేస్తారు. ఏసీ బిగించేవాళ్ళు గోడంతా కన్నాలు పెట్టి సిస్టమ్ చేస్తారు. సో అది లేకుండా ఈ ఏసీ అవుట్లెట్ వాటర్ బయటకు వెళ్ళేటట్టు పైప్ సిస్టమ్ ఇచ్చేస్తాం. సో చిల్డ్రన్ బెడ్రూమ్, మాస్టర్ బెడ్రూమ్, హాల్ మూడింటికి వైరింగ్ అయిందండి. ఏసీ డైరెక్ట్ బిగించుకోవచ్చు. మనకి డోర్స్ అన్ని కూడా టేక్ వుడ్, అన్ని టేక్ వుడ్ అండి. ఇది వచ్చేసి మనకి ప్లైవుడ్. ఇది వినీర్ అండి. ఇది ప్లైవుడ్ కాదు, వినీర్ సార్. అది ఏంటి సార్? అది టేక్ వుడ్ తర్వాత కాస్ట్ అంటే ఇదే వినీర్ షీట్స్. అది వినీర్ షీట్స్. అవునండి, థిక్నెస్ ఉంటుంది. వినీర్ షీట్స్ తో ఈ డోర్స్ తయారయ్యింది ఇది. ఓకే. చాలా మంది కస్టమర్స్ కూడా ఏంటంటే ఒక రూమ్ ఒక వాల్కి వచ్చేసి రాయల్ ప్లే అనేది వాడుతున్నారు. ఒకవేళ కావాలంటే రాయల్ ప్లే కూడా మనం ఏదైనా ప్లాన్ చేసుకోవచ్చు సార్. డిఫరెంట్ చేసుకోవచ్చు అండి. ఒక వాల్ కి మొత్తం చేయలేము. అవును, ఒక వాల్ చేసుకుంటే బాగుంటుంది. బట్ లైట్ సాఫ్ట్ ఇంగ్లీష్ కలర్స్ వాడాలి. ఇంగ్లీష్ కలర్స్ ఉన్నాయి సార్, టోటల్ సాఫ్ట్ కలర్స్. ఇప్పుడు ఎట్లా అంటే స్టార్ హోటల్స్ ఈ కలర్స్ వాడతాడు ఎక్కువ. లైట్ వేస్తే కూడా అందం వస్తుంది, బ్యూటీ వస్తుంది. చూడండి మీరు హాల్లో కూడా గమనిస్తే ఇదిగోండి ఈ లైటింగ్ కి బ్యూటిఫుల్గా ఉంది సార్. కొంచెం ఇక్కడ నుంచి తీసుకోండి మీరు కంప్లీట్గా ఈ లైటింగ్కి, ఈ లైట్స్కి, ఈ వాల్ రిఫ్లెక్షన్, చాలా రిఫ్లెక్షన్ వస్తుంది, రిచ్ లుక్ వస్తుంది. కొంతమంది ఏంటంటే ఇష్టమైన రంగులు వేస్తారు. సో అలాంటి వాళ్ళు మల్టీ కలర్స్ వాడేస్తారు. అంతా ఏషియన్ పెయింట్సే వాడాను. మనకి వైరింగ్ వచ్చేసి ఏం వైరింగ్ వాడారు సార్? ఇక్కడ కొన్నేమో నేను ఇవి ఇప్పుడు ఏసీ, గీజరు, ఫ్రిడ్జ్ పాయింట్స్ ఇవన్నీ నేను ఫిన్లాక్స్ వాడానండి. ఓకే. మిగతా నాకు కూడా వాడాను మామూలుగా. 118కి ఏం కాదండి, చిన్న చిన్న బల్బులు వీటికి ఏం కాదు. చిన్న వాటికి మాత్రం నాకు కూడా వాడాను. మేజర్ వాటికి మాత్రం మనకి ఫినోలెక్స్ వాడాను. మనకి వైరింగ్ కూడా చూసుకోవచ్చు అండి. మనకి ప్లగ్స్ ప్లస్ పాయింట్ ఇదండి, గోల్డ్ మెడల్. ఇది గోల్డ్ మెడల్, ప్రతిది గోల్డ్ మెడల్ వాడాను. ఓకే. దీనికంటే యాంకర్ వాడచ్చు తక్కువ, బట్ గోల్డ్ మెడల్ కాస్ట్లీ, బట్ ఇదే వాడాను మొత్తం టోటల్. ఓకే. ఇంకోటి సార్, ఇప్పుడు మీరు ఛాలెంజ్ చేశారు కదా సార్, వచ్చేసి మనకి ఛాలెంజ్ కూడా చేసిర్రు. ఒక సింగిల్ క్రాక్ కనబడ్డా కూడా హౌస్ లో మీకు 1 లక్ష రూపాయలు తక్కువ చేస్తారు అనేది నేను కూడా వెతుకుతున్నాను. మీరు చూడండి సార్, నేను కూడా వెతుకుతున్నా కానీ ఇక్కడ కనబడట్లేదు. మీరు కూడా ఈ ప్రాపర్టీని దగ్గరుండి చూడండి, ఎందుకంటే మాటలలో చెప్పే ప్రాపర్టీ కదండి. చూసినాకనే మీరు మాట్లాడవచ్చు. ప్రాపర్టీ అయితే చాలా బాగా కన్స్ట్రక్షన్ చేశారండి. చూసుకున్నట్టయితే వాల్స్ అన్ని కూడా ఫ్రెండ్స్ మనకి బయట సైడ్ వచ్చేసి 9 ఇంచెస్ వాల్ రావడం కానీ,
అంతా కూడా మంచి పర్ఫెక్ట్ ప్లానింగ్ లో జరిగిందండి. మనకు ఒక పూజ గది మాత్రం మనకి ఎవరైనా కావాలనుకుంటే మనం రెడీమేడ్ కూడా చేసుకోవచ్చు, లేదంటే కనుక మనకి కావాలి తప్పదు సెల్స్ లాగా కావాలన్నా కూడా మనం దానికి చేసి కూడా సారిస్తారు. ఈశాన్య కూడా ప్రొవిజన్ ఉందండి, ఇక్కడ కూడా చేసుకోవచ్చు, ఇక్కడ కూడా దేర్ ఇస్ ఆప్షన్. అయితే మనకి ఏంటంటే అండి కొందరు చాలా మంది కూడా ఈశాన్యంలో కూడా మనకి పూజ గది కావాలని కోరుకుంటారు కాబట్టి ఇక్కడ కూడా మనకి అవసరం అయితే కనుక రెడీమేడ్ పూజ గది కూడా వస్తుందండి, అది కూడా చేసుకోవచ్చు ఒకవేళ కావాలనుకున్నట్టయితే. ఈ సైడ్ కూడా ఇప్పుడు ఒకసారి చిల్డ్రన్స్ బెడ్రూమ్ కూడా ఒకసారి చూసుకుందామండి. చూసుకోవచ్చండి, చిల్డ్రన్స్ బెడ్రూమ్ కూడా చాలా విశాలంగా వచ్చింది. దీని సైజ్ ఎంత సార్? 16x12. మనం ఇక్కడ చూసుకోవచ్చు అండి, బెడ్రూమ్ కూడా డైమెన్షన్ మనకి 16 ఉంది, విడ్త్ వచ్చేసి మనకి 12 ఉంది. చూసుకోవచ్చు ఇందులో కూడా మనకి కింగ్ సైజ్ బెడ్ అనేది ఈజీగా వచ్చేస్తుంది. అలాగే అంటే ఈ బెడ్రూమ్లో కూడా మనకి సీలింగ్స్ అనేది రాలేదు, టోటల్ కూడా మనం నేచురల్ లైట్లోనే వీడియో అనేది కూడా షూట్ చేయడం జరుగుతుంది. ఇక్కడ కూడా మనకి చూసుకున్నట్టయితే కబోర్డ్స్ వర్క్ చేయించుకుంటే ఇల్లు వచ్చేసి చాలా గ్రాండ్ ఉంటుందండి. టోటల్ కూడా ఫ్రెండ్స్ మనకి ఏషియన్ పెయింట్స్ వాడడం జరిగింది. ఇప్పుడు ఈ చిల్డ్రన్స్ బెడ్రూమ్ కి సంబంధించినటువంటి వాష్రూమ్ కూడా ఒకసారి చూసుకుందాము. అంటే వాయువ్యం నుంచి వాషింగ్ ఏరియా దగ్గర నుంచి మనకు ఒక డోర్ వచ్చిందండి. ఈ డోర్ వచ్చేసి బెడ్రూమ్ నుంచి యూజ్ చేసుకోవాలనుకున్న వాళ్ళకి ఈ డోర్ వాష్రూమ్గా యూజ్ చేసుకోవచ్చు. గెస్ట్ ఎవరైనా వస్తాయంటే మనకి వాయువ్యం నుంచి కూడా మనకి డోర్ అనేది రావడం ఉంది, సేమ్ వాష్రూమ్. కాకపోతే ఏంటంటే మనకి డోర్స్ అనేది ఇచ్చారు, ఎందుకంటే అండి వాయువ్యం సైడ్ వాష్రూమ్స్ ఇచ్చేస్తే ఏమవుతుంది అంటే చిన్న కంజెస్టెడ్గా అయిపోతుంది. ఇట్లా రావడం వల్ల మనకి ప్లస్ పాయింట్ ఏంటంటే అండి మనకి వాష్రూమ్ అనేది ఒకటి వచ్చినా కూడా విశాలంగా ఉంటుంది, మనకి ప్లస్ స్నానం చేసుకోవడానికి కూడా ఉంటుంది. గెస్ట్ వాష్రూమ్ వచ్చేసి ఫ్రెండ్స్ స్నానం చేసుకునేందుకు ఇయర్ నార్మల్గా, కాబట్టి సార్ ఏం చేస్తారంటే ప్లానింగ్ ఏంటంటే మనకి గెస్ట్ కూడా స్నానం కూడా చేసుకోవడానికి వీలు ఉండేందుకు 2 డోర్స్ అనేది కేటాయించింది. దీనివల్ల ఒక అడ్వాంటేజ్ ఏంటంటే అండి మనకి స్పేస్ అనేది కూడా కలిసి వస్తుంది. అంతే కదా సార్, అంతే ప్లేస్ కలిసి చూడడానికి రూములు ఎక్కువగా కావాలని ఆ ప్లాన్ చేశాను. 150 గజాలలో మంచి ప్లానింగ్ సార్ ఇది. అదే సార్, ఇప్పుడు మనం సెకండ్ ఫ్లోర్ లో ఉన్నటువంటి ఓనర్ ఉన్నటువంటి హౌస్ మన పోర్షన్ చూసుకున్నాము అండి. ఫస్ట్ ఫ్లోర్ వచ్చేసి రెంటల్ అని కూడా చెప్పుకున్నాం కదా సార్. ఫస్ట్ ఫ్లోర్ కి రెంట్ ఎంత రావడం జరుగుతుంది సార్? గ్రౌండ్ కానీ ఫస్ట్ కానీ 15,000 పక్కా వస్తుందండి. ఓకే, ఇదైతే ఓనర్స్ ఉండడానికి ఇష్టపడతారు. లేదు మొత్తం రెంట్ కావాలంటే కూడా ఇది కూడా 17,000, ఎందుకంటే ఇది కొంచెం అప్డేట్గా ఉంది కదా, ఈ ఫ్రెంచ్ అంతా కొంచెం విశాలంగా ఉందంటే. బట్ 15,000 పక్క వస్తుందండి ఫ్లోర్కి. ఇప్పుడు 3 ఫ్లోర్లకి 3,15,000 వేసుకున్నా 45,000. పైన పెంట్ హౌస్ ఉంది, దానికి ఒక 5-6,000 వస్తుందండి. ఎందుకంటే పెంట్ హౌస్ ఉండడానికి చాలా మంది ఇష్టపడతారు కూడా. అవును సార్, న్యూ కపుల్స్ కానీ కొంతమంది యంగ్ జనరేషన్ పెంట్ హౌసే లైక్ చేస్తారు, ఆ వ్యూ కోసం, చల్లటి గాలి అట్లా. అలాగే ఫ్రెండ్స్ ఇప్పుడు మనము పెంట్ హౌస్ కూడా ఒకసారి చూసుకుందాం పదండి. ఒకసారి పెంట్ హౌస్ కూడా చూసుకుందాం. సో ఫ్రెండ్స్ ఇప్పుడు మనం టెర్రస్ పైకి వచ్చామండి, ఫ్లోరింగ్ కూడా చూసుకోవచ్చు. సార్ ఫ్లోరింగ్ ఏ మెటీరియల్ వాడారో చెప్పండి సార్. టోటల్ ఇసుకానండి, దాని వీడియో ఉంది నా దగ్గర. ఫ్లోరింగ్ కూడా టోటల్ ఇసుక, 101%. ఇంత గుప్పుడు డస్ట్ కూడా వాడలే, అంత ఇసుకతోనే. అటు హైట్ డైరెక్ట్ ఈశాన్య సైడ్ వెళ్ళిపోతుంది, డైరెక్ట్ వాటర్ ఎంత రెయిన్ వాటర్ వచ్చినా అటు వెళ్ళిపోతుంది అండి. పెంట్ హౌస్కి కొంతమంది పెద్ద మనుషులు ఎక్కలేరు. అవును సార్, దాని నుంచి లిఫ్ట్ ల్యాండింగ్ ఇక్కడ ఇచ్చానండి. చూసుకోవచ్చు అండి, లిఫ్ట్ కూడా ల్యాండింగ్ అనేది మనకి టెర్రస్ మీద కూడా వచ్చింది. ఒకవేళ ఒక ఫ్లోర్ లేపుకుంటారు అద్దెల పర్పస్, మళ్ళీ లిఫ్ట్ అవసరం వాళ్ళకి కూడా. సో దట్ ఈస్ ద రీజన్. అది కూడా ఫంక్షన్స్ అయినా పైన అవుతాయి. పెద్దవాళ్ళు ఈవినింగ్ టైంలో రిలాక్స్ అవ్వడానికి పైకి వస్తారు మొక్కలన్నీ పెట్టుకొని. సో దాని పర్పస్ కూడా ఈ లిఫ్ట్ పైన కూడా జరిగిందండి. ఓకే సార్, ఇప్పుడు మనకు పెంట్ హౌస్ చూసుకుందామండి ఒకసారి లోపలికి వెళ్ళి కూడా. సో ఫ్రెండ్స్ ఇప్పుడు మనము పెంట్ హౌస్కి వచ్చామండి, చూసుకోవచ్చు. ఇది రేకులు ఉంది, అది స్లాబ్ ఉంది. చెప్పండి సార్. అదే సార్, యాక్చువల్లీ పెంట్ హౌస్ దేనికి ఇచ్చారంటే రీజన్, స్టూడెంట్స్ ఉంటారు, ఇంపార్టెంట్ చదువుకుంటారు, ఎగ్జామ్ లోన్లీగా ఉండాలి వాళ్ళకి, సపరేట్ చదువుకోవచ్చు, ఒక రీజన్. రెండోది ఏంటంటే ముగ్గురు బ్రదర్స్ ఉంటారు, లేదా కంబైన్డ్ ఫ్యామిలీ ఉంటారు, వాళ్ళకి ఊరికి ఒక కుక్నో వంట మనిషినో లేదా ఒక వాచ్మెన్ రూమ్ కావాలి కదా. సో వాళ్ళు కూడా స్టే చేయడానికి ఒక హాలు, బెడ్రూమ్ లాగా, ఒక కిచెన్ లాగా ఇచ్చానండి. హాల్ కమ్ బెడ్రూమ్ ఇచ్చాను. ఇప్పుడు మనకి దీనికి వాషింగ్ ఏరియా కానీ వాష్రూమ్స్ అని ఇవన్నీ కూడా ఎట్లా సార్? ఇప్పుడు ఈ పోర్షన్కి అయితే వాష్ ఏరియా అండ్ బాత్రూమ్ ఒకటి ఇచ్చాను, ఎందుకంటే పైన వాళ్ళు కూడా పని వాళ్ళే కానీ ఇంకెవరికైనా ఎమర్జెన్సీ ఖచ్చితంగా. సో దానికి ప్లస్ మనకి పైన ఫంక్షన్స్ అయినా కూడా గెస్టులు కూడా వాడుకోవడానికి ఉంటుంది. ప్లస్ ఏదంటే వాషింగ్ ఏమైనా మన ఫంక్షన్స్ కి యూజ్ చేసినా కూడా వాష్ చేసుకుని. వాష్ ఏరియా కూడా 6x4 సైజ్ ఇచ్చాను. అవును, 2 ట్యాప్స్, ఒకటేమో వాషింగ్ మిషన్ పెట్టుకోవడానికి, ఒకటి మామూలుగా వాడుకోవడానికి 2 ట్యాప్స్ ఇచ్చాను. బాత్రూంలో 2 ట్యాప్స్ ఉంటాయి. సో ఫ్రెండ్స్ ఈ ప్రాపర్టీ యొక్క వీడియో మీరు పూర్తిగా కూడా చూసారని ఆశిస్తున్నానండి. ఇంకేమైనా డౌట్స్ ఉన్నట్టయితే సార్ నెంబర్ అనేది మీకు డిస్ప్లేలో ఇవ్వడం జరుగుతుంది. అలాగే మీరు ఈ సైట్కి విజిట్ కావాలన్నా కూడా సార్ మీకు లొకేషన్ కూడా సెండ్ చేయడం జరుగుతుంది. ఇంకేమైనా డౌట్స్ ఉన్నా కూడా సార్కి మీరు ఎప్పుడు కాల్ చేసినా కూడా క్లారిఫై చేయడం జరుగుతుంది. ఇంకోటి ఛాలెంజ్ కూడా చేశారు, ఒక చిన్న సింగిల్ క్రాక్ అన్న కూడా ప్రతి క్రాక్కి 1 lakh అనేది తక్కువ చేస్తారండి. మంచి ఆప్షన్ ఇది, ఎందుకంటే 10 క్రాస్ కనబడితే 10 లక్షలు, 20 క్రాస్ కనబడితే 20 లక్షలు. లీకేజీలు కూడా
చూసారండి, మంచి ఆఫర్ అండి. ఎందుకంటే అంత కాన్ఫిడెంట్ ఇస్తుండు సార్ వచ్చేసి. ఎందుకంటే స్వయంగా దగ్గరుండి ప్రాపర్టీ కట్టించడం వల్ల ఇది ఒక అడ్వాంటేజ్ అండి. ఎందుకంటే తను ప్రాపర్టీ అనేది మనకి కన్స్ట్రక్షన్ చేసి ఇచ్చారు కాబట్టి తన మీద తనకు ఉన్నటువంటి కాన్ఫిడెన్స్, అంటే మనకి బిల్డింగ్ ఎట్లా కట్టారు అనేది సార్ ఉన్నటువంటి కాన్ఫిడెన్స్ అనేది మీకు కూడా అర్థమైపోతుందండి. సో ఫ్రెండ్స్, ఈ రోజుకి ఇది వీడియో అండి. ఎవరైనా మీ యొక్క ప్రాపర్టీ కూడా ఇదే విధంగా ప్రమోషన్ చేయించుకోవాలనుకుంటే కేవలం 2000 రూపీస్కి హైదరాబాద్ సరౌండింగ్లో ఎక్కడ ఉన్నా కూడా మీ యొక్క ప్రాపర్టీ కూడా ప్రమోషన్ అనేది చేయడం జరుగుతుందండి మన ఛానల్లో. ఇంకో మంచి ప్రాపర్టీతో మీ ముందుకు వస్తాను ఫ్రెండ్స్. థ్యాంక్ యూ సార్, కలుద్దాం సార్. రైట్ సార్, థ్యాంక్ యూ సార్.